ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 19వ తేదీ. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. లూకా సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. జీవితం ఏటవాలు బాట. ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులూపుతూ ఉంటే బాగుంటుంది. మనమందరం ఎక్కిపోయే వాళ్ళమే. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కొండలెక్కడం అన్నది కష్టతరమైనదే, కానీ మహిమాన్వితమైనది. శిఖరాన్ని చేరాలంటే శక్తి, స్థిరమైన నడక అవసరం. ఎత్తుకు వెళుతున్న కొద్దీ దృష్టి విశాలమవుతూ ఉంటుంది. మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్న వాళ్ళని పిలిచి చెప్తూ ఉండాలి. నాకంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలువు. ఈ రాళ్లదారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్లను బలపరుస్తుంది. ఒకవేళ విశ్వాసనేత్రం మసకబారితే, దీపంలో నూనె అడుగంటితే, నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమవుతుంది. కేక వేసి చెప్పు. తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం. అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడై ఉన్న విషయం. ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలను కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోకి నిన్ను తీసుకుపోయిన విషయం. నేస్తం, వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు. నీ జాడ నా కనుమరుగైంది. పందెంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు, కానీ నీకు నాకు మధ్య పొగమంచు పట్టింది. నా కన్ను మసకబారింది. దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను. కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే, పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనసు తేలికవుతుంది. ఈ రాళ్లదారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది. నేస్తం, నువ్వు కాస్తంత ముందున్నావు. నువ్వు వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.